నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరంలో సీజన్స్ 5 హోటల్పై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులు. అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను పరిశీలించి నోటీసులు జారీ. చెత్త నిర్వహణను పక్కాగా అమలు చేస్తే నగరం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం. కాకినాడ నగరంలోని 23, 24 డివిజన్లో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగిన హత్య కేసులో ఇరువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ విద్య. కాకినాడ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కాకినాడ నగరంలో స్థానిక వివేకానంద పార్క్ ఎదురుగా గల సీజన్ 5 హోటల్పై ఫుడ్ సేఫ్టీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, కమర్షియల్ ట్యాక్స్, తునికలు కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సీజన్ 5 హోటల్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు రావడంతో డిస్టిక్ సివిల్ సప్లైస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి కేశవ ప్రసాద్, తునికలు కొలతలు అధికారి సలీం, కమర్షియల్ ట్యాక్స్ అధికారి సుబ్రహ్మణ్యం, కాకినాడ కార్పొరేషన్ శానిటేషన్ సూపర్వైజర్ సత్తప్ప నాయుడు, రాంబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను పరిశీలించి వారికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఫుడ్ శాంపిల్స్, గ్యాస్ వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎంత చూడండి, ఎంత డర్టీగా మొత్తం అసలు యాక్చువల్గా అది కూడా ఫ్రీజర్లో కూడా సార్ అందులో బోట్ మనకి ఇచ్చేస్తారని సూప్ చేసుకోవడం లేకపోతే కింద తీసుకుంటారు. సిలిండర్లో వాటర్ పెట్టి గవర్నమెంట్ కస్టమర్ సిలిండర్లో వాడేవారు రైతులైజ్ చేసుకున్నాం. తర్వాత బిల్లింగ్ అది చెక్ చేయకూడదు. ఐటమ్స్ ఆల్రెడీ వండిన కాకుండా అలా కాకుండా బాయిల్ వండవలసి కూడా ఆల్రెడీ స్టోర్ చేస్తాం. నేను మార్నింగ్ వస్తే ఇందాక ఎగ్జాంపుల్ నిన్న పెట్టింది ఒక ఉంది పెట్టండి ఇక్కడ ఈ రోజు అంటే బాయిల్ లేదండి. ఎక్స్పెక్ట్ బాయిల్ మొత్తం అంతా తీసేస్తామండి. ఈరోజు బాయిల్ అంతా ట్యాప్ లేదు. రోజు మొత్తం వెళ్ళిపోతాను. అంటే ముందు మన వాళ్ళు మొత్తం ఉన్న పేరెంట్ బాయిల్ చేసి స్కిప్ చేసేసారు. ఎప్పుడు కలిపి పెట్టారు? కలిపి పెట్టారు. ఇది ఏదైనా నిన్న మొన్న చేసి పెట్టారు. నాట్ ఫ్రెష్. ఇది కూడా చాలా వెజిటబుల్స్ అవి కూడా బాగా స్టోర్ చేసి పెట్టేశారు. గట్టి గట్టి స్టోర్ వచ్చేసి బాగా చాలా గట్టి గట్టి ఉంటారు వెజిటబుల్స్.
ఈరోజు అండి మన జిల్లా వ్యాప్తంగా మనకి ఇక్కడ సీజన్స్ 5 రెస్టారెంట్లో మనం భారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి. దీంట్లో నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ సత్యనారాయణ రాజు నా పేరు. అదేవిధంగా మన పృథ్వీ చరణ్ అని ఒక మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు వారికి సంబంధించిన బృందం, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు SS 1, 2, 3 రాజేంద్ర ప్రసాద్ మిగతా వాళ్ళంతా రావడం జరిగిందండి. అదేవిధంగా మన ముఖ్యంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన కేశవ్ ప్రసాద్ గారు కూడా వచ్చారు. వారి అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు కూడా ఇవాళ హాజరవడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా సివిల్ సప్లైస్ మన డిప్యూటీ తహసీల్దార్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా మిగతా మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు కూడా వచ్చి వారు తనిఖీలు చేపడతామని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాథమికంగా అన్హైజీనిక్గా ఉన్నాయి, కొన్ని క్విక్గా చేస్తున్నారని, టేస్ట్గా ఉంటాయనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్న వాటి వాస్తవమే. ఇది కొంచెం పేరున్న అవి అయినప్పటికీ కొంచెం దీని మీద ఏంటంటే కొంచెం రిమార్క్స్ బ్యాడ్గా కొంచెం రావటం, కంప్లైంట్స్ రావటం వల్ల ఈరోజు అంతా ఎంతమంది రావడం జరిగింది. మేము వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది. గ్యాస్కి సంబంధించింది ఏమైనా అన్హైజీనిక్గా ఉన్నాయా, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి నేను నా సైడ్ నుంచి తరఫున చెక్ చేయడం జరిగిందండి. ఈ భాగ్యనగర్ గ్యాస్ అనేది వీళ్ళు వాడుతూ ఉన్నారు. ₹1,00,000 బిల్లు నెల వచ్చిందండి. దీన్ని కూడా కొంచెం లోతుగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు ఇక్కడే ఉన్నారు. వారు చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. వారికి సంబంధించిన అన్హైజీనిక్గా కొన్ని నిల్వంచడం, కొన్ని ఇబ్బందికరమైనవి ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా వాళ్ళు శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. చర్యలు దీని మీద అవసరమైతే సీజ్ చేసి దీని మీద కేసులు అయి పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి వారు తెలియజేస్తారు. నిల్వ ఉంచిన మీట్ ఉండటం అయింది. అది సో అది స్టీల్ ఫుడ్ అది డస్ట్గా చేస్తాము. అట్లాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంది. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ అక్కడ చికెన్ ఫ్రై ఉంది, అది శాంపిల్ తీసి అనాలిసిస్ పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, మీకు వచ్చిన కంప్లైంట్ బేస్డ్గానే మేము వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రస్తుతానికి దీని మీద ఇన్స్పెక్షన్ చేస్తాం. సార్, బయట హోటల్స్ ఉంటాయి. 14.2 అనేది డొమెస్టిక్ వాడకూడదు. డొమెస్టిక్ వాడినట్టయితే చట్టరీత్యా నేరం కాబట్టి ఎక్కువ సిలిండర్లు వాడటం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారి మీద మేము మధ్యకాలంలో చాలా లాస్ట్ మంత్ అయితే కనుక 9 కేసులు బుక్ చేయడం జరిగింది కాకినాడలో. మన ఇక్కడ చెత్త నిర్వహణను పక్కాగా అమలు చేస్తే నగరం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ అన్నారు. సోమవారం నగరంలోని 23, 24 డివిజన్లోని రెల్లి కాలనీ, గాయత్రి నగర్, అన్నమఘాటి సెంటర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన కమిషనర్ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా వేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు కాలువలను శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయా లేదా అని సంబంధిత అధికారులను ఆరా తీశారు. త్రాగునీటి ప్రాథమిక సాంద్రత పరీక్షలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛత మన నుంచే ప్రారంభం కావాలని, ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఇంటి వద్దే కంపోస్టింగ్ చేయడం వలన చెత్త సమస్య తగ్గడమే కాకుండా మంచి ఎరువు కూడా లభిస్తుందన్నారు. రోడ్లపై ఎవరూ చెత్త వేయకూడదని, కట్టెల పొయ్యలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో కాకినాడకు మంచి స్థానం దక్కేలా ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం అన్నమఘాటి సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ సత్యనారాయణ సందర్శించారు. అక్కడి అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో మాట్లాడి క్యాంటీన్ నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిర్వహణలో లోపాలు ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలను సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకరావు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ చూడండి, నమస్కారం. చూడండి, మన వాళ్ళు రోడ్డు పైన పెట్టేట్లా చేసేయడం వల్ల ఇక్కడ రోడ్డు పాడైపోతుంది, చెట్లు పాడవుతున్నాయి. ఎంత ట్రాఫిక్ చూడండి, హాఫ్ ఆఫ్ ది రోడ్డు ఇంతవరకు రోడ్డు ఉంది. రోడ్డు మధ్యన పెట్టి ఇట్లా పొయ్యిలు పెట్టేస్తుంటే అంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి పనులు చేయొద్దు అమ్మ, తీసేయండి. దీనివల్ల చాలా చాలా ఇబ్బంది వస్తుంది. ఈ పొయ్యిలు అయితే తీసేయండి. ఓకే, రైట్. మనకి యాగన్లో డామ్స్ కూడా కొంచెం సమస్యమైన విషయం అయిపోయింది. ఈ డామ్స్కి సంబంధించి మనకు స్క్వాడ్ ఉంది, దానికి ఒక స్క్వాడ్ వెహికల్ కూడా ఉంది. అదేవిధంగా సిబ్బంది కూడా ఉన్నాము. ఈ సిబ్బంది అంతా కూడా డాగ్స్ సంబంధించి మరి వాటిని డాగ్స్ 2 టైప్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. గతంలో కూడా చెప్పాము. ఒకటి కొంచెం అడ్వర్స్ అంటే అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ డాగ్స్ ఉంటాయి. ఏదైతే ముందుగా అగ్రెసివ్ డాగ్స్, నార్మల్ డాగ్స్ని కూడా మనం క్యాచ్ చేసి ప్రక్కన ఉన్న ఘాటి దగ్గర ఉన్న
జగన్నాథపురంలో కూడా దానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్కి తీసుకెళ్ళి వాటికి ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ చేస్తున్నాము. దాంతోపాటు మరి వాటికి యాంటీ ర్యాబిట్స్ కూడా మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇచ్చి వాటికి కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఏవైతున్నాయో ఆ అగ్రెసివ్ డాగ్స్ని మళ్ళీ మనం పెట్టి అక్కడ వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాటికి సరిపడా ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ డాగ్స్ కూడా స్పెషల్గా మనం ఇంజెక్ట్ చేసి వాటి ద్వారా కూడా మనం చేస్తున్నాము. కాబట్టి ఈ డాగ్స్ ఇచ్చిన కూడా మరి టీము అంతా చూస్తున్నారు. మీకు ఇబ్బందికరమైన ప్రాంతంలో ఈ డాగ్స్ని కూడా పంపించి కొంచెం డాగ్స్ని తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నామండి. ఈ డాగ్స్ ఇచ్చిన కూడా ప్రజలు ఆందోళన చెందలేదని నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగిన హత్య కేసుకు సంబంధించి ఇరువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విద్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన భార్యతో కలిసి ఉండడం చూసి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో నిలదీసిన బక్కా నాగేంద్రకు తోరాటి శివకు మధ్య మాట పెరిగి పెనుగులాటకు దారి తీయడంతో నాగేంద్ర భార్య సహకారంతో శివ ఆయుధంతో నాగేంద్రపై దాడి చేసి హత్య చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని, హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన తోరాటి శివ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారన్నారు. నాగేంద్ర మరణం వెనుక నాగేంద్ర భార్య హస్తం కూడా ఉందని అనపర్తి సీఐ సుమంత్ అన్నారు. నాగేంద్ర భార్యను శివను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ విద్య తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ సుమన్, ఎస్ఐ శివప్రసాద్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఫిబ్రవరి 27వ తేదీన రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొడ్డిగుంట గ్రామ శివార్లలో బక్కా నాగేంద్ర అనే వ్యక్తి చనిపోయి పంట కాలువ ఊరిలో శవం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అతను హత్యకి గురైనట్టు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ హత్యకు సంబంధించి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందండి. ఈ కేసులో మృతుడైన బక్క నాగేంద్ర అనే వ్యక్తి దొడ్డిగుంట గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి 8 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన బక్క వీరలక్ష్మి అనే మహిళతోటి వివాహం జరిగిందండి. వాళ్ళకి సంతానం ఉంది. వీరి ఊరికి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. ఎందుకంటే ఈ కేసులో దర్యాప్తులో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ వైఫ్ ఎవరైతే ఉన్నారో బక్కా వీరలక్ష్మి అనే ఆవిడ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉండటం వల్ల, తోరాటి శివ అనే వ్యక్తితోటి ఉండటం వల్ల వీరిద్దరూ భర్త కంటపడటము, అతను వెంబడించడము, ఒకసారి ఈ సోకాల్డ్ తోరాటి శివ అనే వ్యక్తి పారిపోవడము, ఆ తర్వాత అతని బండిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధువులందరూ ఇలా అప్పచెప్పడము, ఆ తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడము, అదంతా అయిపోయిన తర్వాత వీరు ఇప్పుడు ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారండి అదే ఊళ్ళో. కాకపోతే మళ్ళీ ఇతను ఎవరైతే తోరాటి శివ అనే అతను ఉన్నాడో నల్లమిల్లికి చెందిన వ్యక్తి, ఇతను మళ్ళీ ఆవిడని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వారి భర్త అది గమనించి ఒక డిస్కషన్ పడడం అనేది జరిగిందండి. అది జరిగినప్పుడు వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యి హత్యకి పురుగొల్పి వారి ఊరు కలిసి మృతుడు అయిన బక్కా నాగేంద్రని హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ హత్య చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ తోరాటి శివ అనే వ్యక్తి పురుగుల మందు తాగేశాడు. తాగేసి ఇతను అనపర్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిన్న అంటే 1 మార్చ్ రోజు మధ్యాహ్నం ఇతను డిశ్చార్జ్ అయిపోయాక హాస్పిటల్లో మళ్ళీ ఈవిడ ఎవరైతే వైఫ్ ఉన్నారో వీరలక్ష్మి అనే మహిళ, వీరిరువురు కలిసి ప్లాన్ చేసి పారిపోతూ ఉండగా అనపర్తి హాస్పిటల్ దగ్గర వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరిని ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ వల్ల, సెక్షువల్ జెలసీ వల్ల మర్డర్ జరగడం అనేది సొసైటీలో చాలా బాధాకరమైన విషయం.
ఈ విషయంలో ఈ కేసు చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసిన రంగంపేట ఎస్ఐ గారికి అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయిన అనపర్తి సిఐ గారిని మరియు మా బృందాన్ని మాకు అన్ని వేళలా సపోర్ట్ ఇస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ బాగా చేయడంలో మాకు గైడ్ చేసిన మా జిల్లా ఎస్పీ గారైన నరసింహ కిషోర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ మా స్టాఫ్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా చంపారండి వీళ్ళిద్దరు? డైరెక్ట్ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారండి. ఇన్వాల్వ్ అయ్యి చంపారా, లేకపోతే వాడే చంపాడా, లేకపోతే ఈమె చంపిందా, లేకపోతే అంటే కత్తులతో చంపారా, ఎట్లా చంపారు? అంతా గమనించినప్పుడు డిస్కషన్ పడ్డారండి. ఇంకా ఈవిడ అంటే వాళ్ళు పోయినసారి దొరికినప్పుడే ఇంకా నెక్స్ట్ టైం దొరికితే ఇంకా మనం వదిలిచ్చేసుకుందాం ఆయన మైండ్ సెట్లో ఉన్నారు. అండ్ ఈసారి దొరికినప్పుడు ఈవిడ ఏంటిది ప్రతిసారి అని చెప్పి ఈవిడే కత్తి తెచ్చిచ్చేసింది. ఈవిడ తెచ్చిచ్చేసింది. అతను అటాక్ చేయడానికి ట్రై చేస్తే భర్త లాక్కున్నాడు. లాక్కొని ఇతన్ని వెంబడించాడు. ఈ సిచ్యువేషన్ అంతా ఎక్కడ జరిగింది అసలు కరెక్ట్గా? ఇంటి దగ్గర నుంచి అలా వెంబడిస్తాడు అనమాట. ఎవరైతే డిసీజ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, భార్య వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంది. సో అక్కడ ఈ అమ్మాయి విడిపోయిన తర్వాత భార్య అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయింది. సో అక్కడ ఉంటుంది. వీడు అక్కడ కూడా వచ్చాడు. అక్కడ కూడా వచ్చాడు, భర్త గమనించాడు. గమనించి రాత్రి ఫ్రెండ్స్ కూడా లేపాడు అర్ధరాత్రి. వాళ్ళ మావాడు మా ఇంటికి వచ్చాడు, మా మిస్సెస్ తో పాటు ఉన్నాడు, మాట్లాడిన పాటు నాకు చెప్పాడు. చెప్తే ఆ ఊళ్ళో పెద్ద చెప్తే పెద్ద అతను లెగలేదంట అర్ధరాత్రి. ఇప్పుడు ఫ్రెండ్గా చెప్పాడు, ఫ్రెండ్ ఇతను మళ్ళీ కరెక్ట్గా వెరిఫై చేసుకుందా అప్పుడు చూద్దామని చెప్పాడు. సో వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్ళకుండా అసలు వీడే పట్టేసుకుందాం యాంగ్జైటీలో వచ్చాడు. వచ్చి వాడు ఎప్పుడు ఇంట్లో బయటకు వస్తున్నప్పుడు వీడికి ఫేస్ అయిపోయాడు. డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగితే వెంటనే ఆల్రెడీ వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ గా ఉన్నారు, చెప్పేద్దాం ఇక అడ్డు గెలుచుకోవాలని తీసుకుంటూ ఉన్నారు. వెంటనే భార్య వెంటనే వీడికి కత్తి ఇచ్చింది. ఇంట్లో ఉన్న మామూలు కత్తిలో ఉంటాయి కదా, కత్తి ఇచ్చి ముందు అని లేపేయమంటే వాడు అటాక్ చేయకపోతే వీడు లాక్కున్నాడు. భర్త లాక్కుని వాడిని వెంబడించాడు. ఆల్రెడీ ఒకటి వేసాడు, వెనకాల తెగింది. వీటి మీద కూడా అక్కడెక్కడ 2 దెబ్బలు బండి. అక్కడి నుంచి తోడుకుంటే ఎక్కడికి వెళ్ళాడంటే వీడి బండి ఎక్కడ ఉంది వెనకాల. బండి వెనకాల పెట్టి వచ్చాడు. అక్కడ వెనకాల ఎక్కడ చనిపోయాడు అక్కడే బండి పెట్టి వచ్చాడు. అది పరిగెట్టాడు. వెనకాల ఈ అమ్మాయి కూడా పరిగెట్టింది. ఈ అమ్మాయి పరిగెట్టింది, వీళ్ళందరూ వెనకాల భర్త వెనకాల ఈ అమ్మాయి కూడా పరిగెట్టాడు. అక్కడ బండి ఎక్కుతుంటే ఇంకా లాభం నేను చంపేస్తాను తీస్తున్నాడు. అడిగి చేశాడు, ఇంకా కత్తి గట్టి పట్టేసుకున్నాడు. కత్తి పడి గట్టి పట్టేసుకున్నాడు. వాడికి 3 ఏళ్ళు తెగిపోయింది. వాళ్ళకి ముద్దాయి తెగిపోయింది కానీ వదలలేదు. భార్య కూడా వచ్చింది కాబట్టి ఇద్దరు కలిపి ఏం చేశారంటే ఆయన బురదగుండలో గెలిచి పక్కన బురదగుండలో పడిపోయాడు. పడిపోగానే కత్తి మళ్ళీ చేతిలోకి వచ్చేది, ముద్దా చేతిలోకి వచ్చేది. ఇడే బోర్లంగా ఉన్నాడు. వెంటనే కత్తితో వెనకాల వేయటం ఇద్దరు కలిపి అన్ని లోపలికి ప్రెస్ చేసి లోపల నొక్కేశారు. బురదలో ఉండిపోయింది కదా బాడీ, ఉండిపోయింది. అది జరిగింది విషయం. మీ అత్తగారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందండి? అత్తగారు అత్తగారు మాంగారు కానీ మాంగారు ముందే వచ్చేసి వెళ్ళిపోయాడు. అత్తగారు అత్త కూడా ముసవాళ్ళు ఇద్దరు, అమ్మను కూడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారా? ముసలి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కంప్లీట్ అవ్వదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ మనకి ముద్దరు. వీడి పురుగుల మంది ఎందుకు తాగాడు పాపం? పురుగుల మంది వీడి తర్వాత ఈ అనవసరంగా చంపేసాము అని వాడి పశ్చాత్తాపడి వాడికి ఉంటుంది, గిల్టీ ఉంటుంది కదా, వీడు చంపేసాము మనం అని ఆడు కొంచెం భయపడి ఆడు పుల్లు మంది తాగేసేసి మళ్ళీ అన్నగారికి చెప్పాడు. పుల్లు మంది తాగేసానని చెప్పేసి అన్నగారికి ఇంకో ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి చెప్పేసేసి ఇంకా వాళ్ళు గబగబా తీసుకెళ్ళి తెల్లవారుజామున 3 చిల్లరకి అనపర్తి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి సబ్సిక్వెంట్గా మాకు ఎమ్మెల్సీ ఇంటిమేషన్ కూడా మాకు వచ్చింది. వాడు ఎమ్మెల్సీ ఇంటిమేషన్లో కూడా అది కన్ఫ్యూజ్ చేశారు. ఈ రకంగా జరిగింది. నాకు పురుగు ముందా గీడి చచ్చిపోయి చంపేసి అన్ని చంపేసి మళ్ళీ ఒక్కటి సింగిల్ అయిపోదు. ఆవేశంగా అన్ని భయంతో అప్పుడు ఆ క్షణం గడిచిపోతే చాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే వచ్చేది. ఎస్ఐ గారు కూడా సరిగా స్పందించలేదని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. చట్ట ప్రకారం మనం ఏం చేయాలో అది చేసేది. కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళు డివోర్స్కి వేసుకోవాలి. తాళ్లరేవు మండలంలోని జీ వేమవరం, చొల్లంకిపేట 2 గ్రామాలకు దాహార్తిని తీర్చేందుకు కాకినాడ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక బైర్రాజు ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
స్థానిక ప్రజలకు సురక్షిత మంచినీరు అందజేయాలనే లక్ష్యంతో టైకీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ జి గణేష్ కుమార్, ఈడీయూ సత్య శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఈ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అంబేద్కర్ గురుకుల హాస్టల్ అభివృద్ధి కార్యక్రమాలకు 1,20,00,000 నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడూరి రామకృష్ణ భాస్కర్ రాజు, కార్యదర్శి వేగేసిన వెంకట విశ్వనాథ వర్మ, కోశాధికారి జిఎస్ఎన్ మూర్తిరాజు, నడింపల్లి వినోద్ వర్మ, గ్రామ సర్పంచ్ సూరిబాబు, కూటమి నాయకులు మందల గంగ సూర్యనారాయణ, టేకుముడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, కందిళ్ల గంగబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాళరేవు మండలంలో ఉన్న జీవవరం గ్రామంలో బైరాజు ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్ ప్రాంగణంలో ఇలా వాటర్ ప్లాంట్ ప్రారంభించుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ పక్కనున్న జీవవరం గ్రామం, అదేవిధంగా చొల్లంగిపేట గ్రామానికి అంటే మన జీవితంలో ప్రధానంగా మన ఆరోగ్యానికి ప్రధానమైనది నీరు ఉండాలి, మంచినీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో, ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ రెండు గ్రామాలకి కూడా మరి ఇక్కడి నుంచి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి మరి కాకినాడలో ఉన్న టైకీ ఫార్మా ఇండస్ట్రీ ఎండి గోకరాజు గణేష్ కుమార్ గారు, అదేవిధంగా రీజనల్ డైరెక్టర్ ఉప్పలపాటి సత్య శ్రీనివాస్ గారు దృష్టికి మన క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గారు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు గారు, మనందరూ పిలుచుకున్న బుజ్జి, అదేవిధంగా సెక్రటరీ వర్మ గారు వారి దృష్టికి తీసుకెళ్ళగా వారి పెద్ద మనసుతో మరి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఓల్డేజ్ హోమ్ కాకుండా పబ్లిక్ అందరికీ రెండు గ్రామాలకి కూడా మంచినీరు అందివ్వాలని సదుద్దేశంతో మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని, ఈ వాటర్ ప్లాంట్ని ఇక్కడ ఇచ్చినందుకు మరి కంపెనీ ఎండీ గారికి, రీజనల్ డైరెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా దానికి కృషి చేసిన మన బుజ్జి గారు, క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గారు, మరి వర్మ గారు కూడా తీసుకెళ్ళి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ వృద్ధాశ్రమం నడుపుతుంది జరుగుతుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు దాతల ద్వారా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న ఓల్డేజ్ హోమ్ బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఈ పక్క గ్రామాలకు కూడా మంచినీరు అందివ్వాలని సదుద్దేశంతో మరి వాటర్ ప్లాంట్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తాళరేవు మండలంలో ఉన్న చొల్లంగిపేట గ్రామంలో మరి అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఈ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, దానికి మరి కూటమి నాయకులు అందరూ వచ్చి ఇప్పుడే శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ గురుకుల పాఠశాల పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా పల్లంగా ఉంది. దీనికి రోడ్డు ఏర్పాటు చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి, ఈ మెస్ అంతా కూడా ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా శిథిలావస్థలోని టాయిలెట్లు బాగు చేసి మరి సుమారు 465 మంది పిల్లలు ఈ గురుకుల పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా మరి ఇప్పుడు దాకా కూడా కిందే మరి బెడ్ వేసుకుని పడుకోవడం జరుగుతుంది. దాన్ని మరి నేనే ఎంపీ గారు చూసిన తర్వాత మరి ఓఎన్జీసీ వారి సహకారంతో 1,20,00,000 శాంక్షన్ చేసి మరి వాళ్ళందరికీ కూడా 2 స్టేర్ కానీ 3 స్టేర్ కానీ బెడ్లు వేసి అందరూ పడుకునేలాగా దానికి ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ మస్కిటోస్ రాకుండా దోమల మ్యాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎంపీ గారు మేము ఓఎన్జీసీ గారిని అడగగా మరి 2 గురుకుల పాఠశాలకు అడిగితే మొట్టమొదటిగా మన ఈ చొల్లంగిపేట గురుకుల పాఠశాలకి 1,16,00,000 శాంక్షన్.
పిఠాపురం శ్రీ పాదగయ పుణ్యక్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో విష్ణు పాదాల వద్ద తీర్థ వీధులు పిండ ప్రధానాలు జరుపుకుంటున్న వైష్ణవ సాంప్రదాయ భక్తుల మీద ఉమాకుకుటేశ్వర బ్రాహ్మణ సమాఖ్య దాడులు చేయడం జరుగుతుందని వైష్ణవ పురోహితులు కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వైష్ణవ పురోహితులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైష్ణవ పద్ధతిలో పిండ ప్రదానం చేస్తున్న పురోహితులపై ఉమాకుకుటేశ్వర బ్రాహ్మణ సమాఖ్య పేరుతో ప్రైవేటు సంఘం ఏర్పాటు చేసి భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందన్నారు. ఆలయ అధికారులు, కొంతమంది ఆలయ అర్చకులు కూడా వీరికి మద్దతు పలకడంతో మరిన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్యులు, సంతోష్ కుమార్ ఆచార్యులు, శ్రీనివాస ఆచార్యులు, కోరుకొండ శ్రీనివాస ఆచార్యులు, సత్యనారాయణ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. అయ్యా, నా పేరు కృష్ణమాచార్యులు. మేము పిఠాపురం వాస్తవ్యులు. పాదగయ పుణ్యక్షేత్రం దగ్గర తీర్థ వీధులు చేసే వైష్ణవ పురోహితులము. 2024 సంవత్సరం నుంచి అక్కడ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వైష్ణవ సంప్రదాయ భక్తుల మీద ఉమాకుకుటేశ్వర బ్రాహ్మణ సమాఖ్య అనే ఒక ప్రైవేటు పురోహిత సంఘము వివక్షత చూపిస్తుంది. విష్ణు పాదాల దగ్గర వాళ్ళు తీర్థ విధులు కానీ పిండ ప్రదానాలు కానీ చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. మధ్యలో కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి బయటికి పంపించే సంఘటనలు చాలా ఉన్నాయి. మొన్న ఈ మధ్యలో కూడా మొన్న 23వ తారీఖున కూడా ఇలాంటి సంఘటన జరిగింది. మేము ఇదే విషయం మీద ఆలయ ఈవో గారిని పలు దఫాలుగా మా యొక్క మఠాధిపతులతోనూ మా ఆచార్య సమూహంతో వచ్చి ఈవో గారిని వివరణ కోరగా ఈవో గారు మాత్రం మేము ఎవరికి ఎటువంటి ప్రత్యేకమైన అధికారాలు, గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఇక్కడ ఎవరైనా కానీ విష్ణుపాదాల దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు. ఆలయానికి నిర్దేశించిన రుసుము కట్టి వారి యొక్క టికెట్ తీసుకుని చక్కగా చేసుకోవచ్చు అని ఈవో గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ పురోహిత సంఘం, ఒక ప్రైవేటు పురోహిత సంఘం యొక్క దౌర్జన్యం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాము. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ పురోహిత సంఘానికి ఆలయంలో కొంతమంది సిబ్బంది, దేవాదాయ సిబ్బంది, అలాగే ఆలయ అర్చకుల్లో కొంతమంది వీళ్ళకి మద్దతుగా నిలిచి మొన్న తెనాల నుంచి వచ్చిన భక్తుల్ని దుర్భాషలాడుతూ కార్యక్రమం మధ్యలోనే బయటికి పంపించడం జరిగింది. ఈ విషయం మీద మేము రాష్ట్రంలో ఉన్న పలు పార్టీలకి, అలాగే పలు నేతలకి, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నేతలకి మా యొక్క సమస్యను విన్నవించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజున కలెక్టర్ గారి పేషీకి రావడం జరిగింది. కలెక్టర్ గారి పేషీలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి, హిందూ సంఘాల నేతలతో కలిసి మేము మా యొక్క అభ్యర్థనని వారికి తెలియపరచు మా యొక్క సమస్యను వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క సమస్యలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశావాహక దృక్పథంతో మేము ఉన్నాము. ఒకవేళ మాకు న్యాయం జరగని పక్షంలో ఈ యొక్క న్యాయ పోరాటాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆపేదే లేదు. దేవాలయం అనేది భక్తుల్ని విభజించడానికి కాదు, భక్తులకి అన్ని రకాల హక్కుల్ని కలిగించడానికి, ఎవరు వారి సంప్రదాయం ప్రకారం వారి యొక్క తీర్థ విధులు చేసుకోవడానికి హక్కు, అధికారం ఉందని చెప్పడానికి మా యొక్క ప్రయత్నము. కాబట్టి మా యొక్క సమస్యను అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. రాష్ట్రంలో 2019 నుండి 2024 మధ్య కాలంలో లిక్కర్ పాలసీలో ఆర్థిక నేరానికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి, జనతా వారధి ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్ విచారణలో జగన్ పాత్ర కీలకమని, ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్లు లిక్కర్ స్కామ్లో ముడుపులు అందాయని ఆరోపించారు. దీనిలో కీలకంగా వ్యవహరించిన బాలాజీ గోవిందప్పలో కాల్ డేటా, గూగుల్ పే పరిశీలించి ఆస్తులను అటాచ్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన అవినీతిపై జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై విచారణ వేగవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారేబుచ్చి, కో కన్వీనర్లు జనతా వారధి శంకర్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ఎడిద కృష్ణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగాల సాయి గోపి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు దాట్ల కృష్ణవర్మ, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జనతా వారధి కన్వీనర్గా ఉండడం జరిగింది. ఈరోజు మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరికీ కూడా 2019-24లో ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, భారీగా మద్యం కుంభకోణం, ఆనాటి బిగ్ బాస్గా గుర్తింపబడిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యాన్ని విరివిగా తయారు చేసి సామాన్యుల యొక్క ప్రాణాలు తీయడమే కాకుండా ఈనాటికి కూడా ఆ మద్యం సేవించిన వాళ్ళు చాలామంది లివర్ కంప్లైంట్లు, కిడ్నీ కంప్లైంట్తో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మరణించడం కూడా జరిగింది. దీని మీద మా రాష్ట్ర పార్టీ
ఈవెన్ మాధవ్ గారు కూలంకషంగా చర్చించి దీనిలో డెప్త్కి వెళ్ళిన తర్వాత చాలా కోట్లాది రూపాయలు దీని మీద అవినీతి జరిగిందని, అంతకుముందు వరకు లాభాల్లో ఉన్న ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా నష్టాలు చూపించుకొని డబ్బులన్నీ కూడా ఆయన సొంత ఖాతాల్లోకి వెళ్ళడం జరిగింది. నెలకి కనీసం లేదంటే 50 నుంచి 60 కోట్లు ఒక కమిషన్గా అది చేరుకోవడం, ఇది చాలా తీవ్రంగా ప్రకటించడం జరిగింది. 2700 కోట్లు ఆదాయం ఉన్నదాన్ని 20% తగ్గించేసి ఈ డిస్టిలరీస్ బెవరేజెస్తో కలిసి అత్యంత పెద్ద కుంభకోణం 2019-24 మధ్య జరిగింది. కాబట్టి దాని మీద కూలంకషంగా సిట్ వేసి దర్యాప్తు చేసి ఆ బిగ్ బాస్ని, ఆయన వెనుకున్న ఎవరైతే మిగతా ప్రధాన కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వారికి సహకరించిన అధికారులు అందరినీ కూడా శిక్షించాలని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వారందరినీ త్వరలోనే జైలుకి పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కలెక్టరేట్లో పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మెమోరాండం సమర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2019-2024 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, ఆ టైంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ సోమవీర్రాజు గారు కానివ్వండి, శ్రీమతి పురంధేశ్వరి గారు కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి మాధవ్ గారు, గత 19 నుంచి 24 మధ్యలో అనేక రకాలుగా కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి ప్రాంతాలను కూడా భారతీయ జనతా పార్టీ విజిట్ చేసింది. అప్పుడు తయారవుతున్నటువంటి బ్రాండ్ల విషయంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వానికి అనేక సార్లు పదే ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. కానీ ఏదైతే కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణంలో అనేక విచారణల తర్వాత తెలిసినటువంటి విషయం, ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విషయాలన్నీ బయటపడినటువంటి ఫిర్యాదులన్నీ చూసి ఆ యొక్క నివేదికలన్నీ స్టడీ చేసిన తర్వాత ఏదైతే 2019-24 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమైనటువంటి దోషిగా గుర్తించి వారి వెనకాల ఉన్నటువంటి వారి యొక్క ఏదైతే జోబులు నింపుకున్నటువంటి ముఠా నాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారితో వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క జనతా వారధి తరఫున అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తూ వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని బిగ్ బాస్ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క ఏదైతే టీం లీడర్లు అందరూ కూడా మధ్య కుంభకోణంలో ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ టైం టీచర్స్ గా పనిచేస్తున్న సుమారు 1700 మంది టీచర్లను రెగ్యులర్ చేయాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాలుగా చాలని జీతాలతో ఫుల్ టైం వర్క్ చేస్తున్నామని, 10th ఇంటర్ ఎగ్జామ్స్లో 100% ఉత్తీర్ణత తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. అలాంటి తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ MTS ఇప్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ముందుగా టీడీపీ పార్టీకి వందనాలండి. మరి సోషల్ వెల్ఫేర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చొల్లంగిపేట స్కూల్లో, కాలేజీలో మేము అనగా పార్ట్ టైం టీచర్స్, అలాగే బ్రాకెట్లో ఫుల్ టైం. ఎందుకంటే మేము పార్ట్ టైంగా అని పేరు వచ్చింది, కానీ మేము ఇక్కడ చేసే వర్క్ ఫుల్ టైం సార్. ఎర్లీ మార్నింగ్ 5 to 7 వరకు స్టడీ చేస్తాం. 8 to 4:30 వరకు మామూలు స్కూల్ జరుగుతుంది. మళ్ళీ 4:30 to 10 వరకు పబ్లిక్ గోయింగ్ పిల్లలకి స్టడీ చేస్తాం సార్. మాకు సాలరీస్ తక్కువగానే ఉన్నాయి సార్. అలాగే మాకు జాబ్ సెక్యూరిటీ MTS పెంచమని అడుగుతున్నాం సార్. ఎందుకంటే స్టేట్ వైడ్గా మేము 1900 మంది ఉన్నాం సార్. అందరూ పార్ట్ టైము గెస్ట్ లెక్చరర్ అంటున్నారు. నేను చేసే వర్క్ మాత్రం ఫుల్ టైం సార్. ఇంట్లో పిల్లల్ని కానీ ఇంట్లో వారిని కానీ నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతా ఈ పిల్లలతోనే గడుపుతున్నాం, మా పిల్లల్లాగే చూసుకుంటున్నాం. ఇక్కడ ఏం జరిగినా ఏమైనా పిల్లల రిజల్ట్ కోసమే మేము పాటు పడుతున్నాం. పిల్లల యొక్క రిజల్ట్ కూడా 10th పబ్లిక్ గోయింగ్స్ 10th ఇంటర్మీడియట్ కూడా ఎక్కువగా మా పార్ట్ టైం టీచర్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు సార్. మాకు దయచేసి మీ హయాంలో ఇంతకుముందు పార్ట్ టైంగా 2006-2007 టైంలో పార్ట్ టైంగా చేసేవాడిని రెగ్యులర్ చేయడం జరిగింది సార్. మీ హయాంలో వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో రెగ్యులర్తో పాటు 3 అంచెల విధానం ఉంటుందండి. రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్ టైం. రెగ్యులర్ వాళ్ళకి
వాళ్ళు ఉద్యోగం నోటిఫికేషన్లో వస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ వాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి, దాంతో పాటుగా పార్ట్ టైం వాళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళని మమ్మల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దయ ఉంచి రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం కూడా మీ వైపు ఆశతో కనిపెడుతున్నామండి. మీరు మా యొక్క ఈ గురుకుల పాఠశాలలో ఉద్యోగినులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పిల్లలతో పాటు ఉంటాము. హాలిడేస్ ఉంటాము, నైట్ స్టేలు ఉంటాము, రాత్రి అంతా ఇక్కడే పడుకుంటాము. ఎవరైనా పిల్లలకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ చుట్టూ తల్లిదండ్రుల కన్నా మేమే ఎక్కువగా ఉండి సేవ చేస్తూ ఉంటాం. దయతో మాకు ఉద్యోగ భద్రత కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాంతోపాటు ఇక్కడ మాకు బస్సు ఆపట్లేదండి. రాత్రి 10 గంటలకు కూడా ఆటోల్లో ప్రయాణించాలంటే డ్రింకర్స్ వల్ల ఒకసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడ నైట్ టైం లైట్లు కూడా లేవు. మాకు సెక్యూరిటీ నైట్ టైము పోలీసు వారిని కొంచెం కాపలా ఉంచితే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నైట్ టైం ఒక్కరిగా వెళ్ళడం వల్ల అనేక అనర్థాలకు అవకాశాలు కల్పించినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రెస్ పక్షంగా మొత్తం అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాము. బస్సులు ఆపండి, తర్వాత సెక్యూరిటీని పెంచండి. ఈ విన్నపాలని అంగీకరిస్తారని ఆర్టీసీ డిపో వారికి, సెక్యూరిటీ వారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యమంత్రి గారికి, మొత్తం అందరికీ, మంత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నాం సార్. మేము 18 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కాలేదు సార్. అంటే మేము చాలా బయట వాళ్ళతో కంటే కంపేర్ చేసుకుంటే మాకు చాలా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది సార్. మా పిల్లల్ని కూడా మేము మానేసి రిజల్ట్ కూడా ఎక్కువ రావడానికి కారణం మా కాంట్రాక్ట్ టీచర్సే వల్లనే జరుగుతుంది సార్. మాకు దయచేసి రెగ్యులర్ చేయమని కోరుచున్నాము. 10 days బ్రేక్ పీరియడ్ ఇంతకు ముందు మాకు ఇచ్చేవారు. ఇప్పుడు 10 days బ్రేక్ పీరియడ్ కూడా శాలరీ రావటం లేదు సార్. రావటం లేదు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మంత్ శాలరీ కూడా మాకు రాలేదు సార్. డిసెంబర్ నుంచి వస్తుంది, మామూలుగానే వస్తుంది సార్. మాకు సమ్మర్ శాలరీ కూడా ఇప్పించి ఇంతకుముందు ఇచ్చిన 10 days బ్రేక్ పీరియడ్ శాలరీ కూడా ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్. మాజీ ఎంపీ మార్గాని భరత్ రాంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అను యాదవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత కొంతకాలంగా పాల కల్తీ వ్యవహారంలో లాల చెరువు వద్ద జరిగిన కల్తీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ఆ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రాంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నా యొక్క ప్రెస్ సోదరులందరికీ, మరి రాజమండ్రి పెద్దలకి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా చిన్న విన్నపం అండి. ఈరోజు జరుగుతున్న రాజమండ్రిలో పరిణయం ఏ రకంగా ఉందో మీ అందరికీ ప్రెస్ వారు అందరికీ తెలుసు. మీరందరూ కూడా మరి రాజమండ్రి పెద్దలు కళ్ళు మూసిపోయి వ్యవహరిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్గా ఉంది. మొన్న ఇటీవల జరిగిన కల్తీ సంఘటన అయితే 50 వార్డులో జరిగిన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మార్గాని భరతరాం గారు ఎంతో ఇదిలో హఠాహుటిగా వెళ్ళి వాడి యొక్క సమస్యలు కనుక్కొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించారండి. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని కూడా భూతత్వంలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు మానుకొని మరి ఏ రకంగా అయితే మరి మార్గాని భర్త గారి మీద టార్గెట్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా చెయ్యాలి, ఏదో దొంగ కేసులు కట్టాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారే తప్ప ఈ ప్రజలకి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారని ఏమాత్రం ఆలోచన అనేది విశిష్టత కోల్పోతున్నారని నేను చిన్న ఈ కూటమి ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మరి మొన్న రీసెంట్గా అనుశ్రీ సత్యనారాయణ గారు మార్గాని భర్త్ గారి మీద విపరీతమైన కామెంట్లు, విపరీతమైన మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుందండి. అనుశ్రీ సత్యనారాయణ గారు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? అదొకటి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మా మార్గాని భరత్ గారు ఏకగ్రీవంగానే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకొని వచ్చారు. అలాగే రాజమండ్రిలో కూడా అనేక అభివృద్ధి పనులు కూడా చేశారు. ఆయనకి ఏమాత్రం కూడా
ఒక జీరో ఇది కూడా లేకుండా ఎంతో ప్లస్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా మార్గని వర్కర్ కంటే. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని మీరు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా మేము ఇప్పటి వరకు మేమేం మాట్లాడాల. ఏంటంటే ఏదో మాట్లాడుకుంటున్నాం. నెగ్గింది ఎవరు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రూపుల్లో ఉండి అన్ని పార్టీల్లో ఉండి మీరు నెగ్గుకొచ్చారు. మా వైసీపీ పార్టీలో ఒక్కలే సింగిల్ ఆర్మీ లాగా మా జగనన్న ఎలాగైతే అక్కడ తాడేపల్లిలో ఉన్నారో ఈరోజు మార్గని భరతన్న కూడా రాజమండ్రిలో ఒక ఏకీగ్రీవంగా ఎన్నికయ్యి ఎంతో ప్రజలకి సేవ చేసుకుంటూ ప్రతి వార్డుల్లోనూ ఒక కార్యకర్తలాగా తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మార్గని భరత్ గారని దర్జాగా చెప్పగలుగుతాను నేను. ఈరోజు ఏ ఇబ్బందులు ఉన్నా మరి పసిపిల్ల ఒక ప్రాణం పోతూ ఉంటే కొన్ని వేల కోట్లు మరి జగనన్న 16,000 కోట్లు జగనన్న ఓకే చేయించింది. మరి మీ అందరికీ తెలిసిందే కదా. మీరందరూ అవును 16 కోట్లు అండి అప్పుడు ఇచ్చింది. ఈరోజు మరి జగనన్న విషయంలోకి వచ్చేసరికి భరతన్న విషయం వచ్చేసరికి మీరు అందరూ ఏ రకంగా చూస్తున్నారు అనేది ఒకసారి మీ అంతరాత్మకి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా మార్గని భరత్ గారు రాజమండ్రి ఎంతో దశ మార్చిన వ్యక్తి. ఈరోజు కంపల్సరీ ఎలా ఉంది? సర్వనాశనం అయిపోయింది. కుళ్ళు కంపుతో ఏడుస్తుంది. మొన్న రీసెంట్గా డాండీ మార్ట్ దగ్గర చండాలమైన బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్నీ పెట్టి ఆ బొమ్మని ఇచ్చేశారు దాండీ మార్ట్ దగ్గర. దాన్ని ప్రశ్నిస్తే కేసులు. మరి ఇక్కడ మన అంబేద్కర్ భవనం దగ్గర ఎంత గలీజ్గా ఉందండి. ఆయన్ని మరి అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదండి ఈ కూటమి ప్రభుత్వం. మా ఎస్సీ బీసీ మైనార్టీ మరి అన్ని రకాల కులస్తులు ఓట్లు వేయించుకున్నప్పుడు మీరు వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలిగించే దిశగా మీరు ప్రయత్నిస్తున్నారని నేను ఖండిస్తున్నాను. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు విన్యాసం చిత్ర విజయోత్సవ వేడుకల సందర్భంగా హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నయన్ సారిక చిత్ర బృందం రాజమండ్రిలో సందడి చేశారు. నగరంలోని గీతా అప్సరా థియేటర్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బ్యాండ్ బాజాలతో యువత భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని హీరో హీరోయిన్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ తన సినిమాలను ఆదరించి విజయవంతం చేస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రేక్షకులు తమపై ఉంచిన నమ్మకం, అభిమానమే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ మారుతీరావు, ప్రొడ్యూసర్లు సుబ్రహ్మణ్యం, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ ఈ సినిమాకి రాజమండ్రి సుబ్రహ్మణ్యం గారే. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. రాజమండ్రి ప్రేక్షకులకి ఇంతటి విజయాన్ని ఇచ్చినందుకు. సో సుబ్రహ్మణ్యం గారు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. సో థ్యాంక్ యూ మీ రాజమండ్రి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రికి వచ్చాను ప్రమోషన్స్ కోసం. కానీ ఈ ఎనర్జీ అసలు మామూలుగా లేదు, చాలా క్రేజీగా ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా క్రేజీ ఉంది. ఐఎమ్ చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా కొట్టారు, మాట్లాడండి. హలో అందరికీ నమస్కారం. మన రాజమండ్రి తరపున విష్ణు గారికి మరొకసారి నమస్కారాలు చెబుతూ మన అభిమానాన్ని చూపించవలసిన కోరుచున్నాను. అందులో మరొక విషయం, విష్ణు గారి ఇవాళ పుట్టినరోజు. మనకు 12 ఏళ్ళకి పుష్కరాలు వస్తుంది. విష్ణు గారికి 4 ఏళ్ళకి పుట్టినరోజు వస్తుంది. అయినా పుట్టినరోజు అయినా సరే విష్ణు గారు ప్రొడ్యూసర్ బాగుండాలి, వినండి, ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఇవాళ పుట్టినరోజు పెట్టుకున్నా అతను క్యాన్సిల్ చేసుకొని పెద్ద వాళ్ళతో హీరో గారు అంటే ఏ హీరోతోనే పెట్టుకోవాల్సిన టైంలో కూడా ప్రొడ్యూసర్ బాగుండాలని చెప్పి నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చారు. మన రాజమండ్రి తరఫున ఓ క్యాకేసి చేసుకోండి ఒకసారి. సినిమా బ్లాక్ బాస్టర్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ విష్ణు గారు. మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. మరొకసారి థ్యాంక్ యూ అండి. ఈ రోజు పుట్టినరోజు సెలబ్రేషన్ బ్లాక్ బాస్టర్ అయింది. మరొకసారి థ్యాంక్ యూ సార్. అయ్యో నైన్ మర్చిపోయాను. నైన్ మంచి యాక్టింగ్ చేసావు. థ్యాంక్ యూ.
ఓడి అమ్మ బంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.